ఈ పాపం దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు అమూల్య, అంతే. అయితే మీరు మానుకోండి, పాపం నా కూతురుగా నేను దత్తత తీసుకుంటాను. చిన్న గాయమైనా పెద్ద గాయమైనా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకే చెప్తున్నాను, పద పద ఐశ్వర్య, పద. ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటండి పార్థు గారు, ఇది చిన్న పిల్లని పట్టుకుని అలా గెంటేస్తారేంటి? అసలు నిన్ను. పార్థు గారు, ఇప్పుడు తనేం చేసిందని అంత రాక్షసత్వంగా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు చేస్తుంది సరిపదా, ఇంకేం చేయాలి? నువ్వు వచ్చాక నాకు మనశ్శాంతి కూడా కరువైపోయిందే. వెళ్ళండి వెళ్ళండి, మీరెక్కడికి వెళ్ళినా చివరికి ఇంటికే కదా రావాలి. అలాగే ఇప్పుడు కాదంటున్నా చివరికి మీరే ఈ పాపకి తండ్రిని అని ఒప్పుకుంటారు. అనుష, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, రాయిలా. ఇక్కడికి తీసుకొచ్చావేంటుదయ్? నిన్ను డాక్టర్ గారు చూపించడానికి. అది కాదు దయ్, నా చేతికి అయ్యింది చిన్న గాయమే కదా. దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికెళ్ళి ఒక టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోయేది కదా. ఈ మాత్రం దానికి ఇక్కడి వరకు రావాలా? నీ గురించి నీకు టెన్షన్ లేదు, కానీ నాకుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను. సరే. ఏంటిది? ఉదయ్ బిహేవియర్ ఏదో తేడాగా ఉంది. అయినా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే ఉద్దేశమే ఉంటే చేయి తెగిన వెంటనే తీసుకెళ్లాలి కదా. అప్పుడేమీ అనకుండా బయటికెళ్ళి 3-4 అవర్స్ తర్వాత ఇంటికి తిరిగొచ్చి అప్పుడు హాస్పిటల్కి వెళ్దామన్నాడేంటి? పైగా దగ్గరలో ఎన్నో హాస్పిటల్స్ ఉండగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఓకే సార్. ఉదయ్ గారు చెప్పండి. డాక్టర్, మీరు చెప్పినట్టే అమ్మాయిని తీసుకొచ్చాను డాక్టర్. ఇప్పుడు తను బయటే ఉంది. గుడ్, నేను ఇప్పుడే టెస్ట్లకి ఏర్పాటు చేస్తాను. తనకి టెస్ట్ల గురించి ఏం తెలియదు డాక్టర్. అబద్ధం చెప్పి తీసుకొచ్చాను. మీరు కూడా అబద్ధాన్ని కంటిన్యూ చేయండి ప్లీజ్. అలాగే, కానీ నిజానికి మీరు ఆవిడ బ్లడ్ శాంపిల్ని ముందుగా తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. ఎనీహౌ, ఇంకా సేపట్లో ఆ అమ్మాయి బాడీలో విషయం ఉందో లేదో తెలిసిపోతుంది. ఓకే డాక్టర్. అంటే ఉదయ్ నన్ను ఇక్కడికి కావాలని తీసుకొచ్చాడన్నమాట. నా చేతికి అయిన గాయం గురించి కాదు. కానీ ఇప్పుడు నన్ను డాక్టర్ టెస్ట్ చేస్తే నా శరీరం అంతా కాలకుట విషయంతో నిండిపోయిందన్న విషయం తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఓకే, వస్తున్నాను. ఉదయ్ గారు, నేను ఒక పేషెంట్కి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఆ పేషెంట్ ఇప్పుడు వచ్చారంట. ఆవిని చూసాక మీ టెస్ట్లు చేస్తాను, ఏమనుకోకండి. ఓకేనా? ఓకే డాక్టర్, పర్లేదు. ఐశ్వర్య, డాక్టర్తో మాట్లాడాను. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. అది కాదు దయ్, నాకిప్పుడు ట్రీట్మెంట్ ఎందుకు? కావాలంటే చూడు, దెబ్బ కూడా తగ్గిపోయింది. ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా ఐశ్వర్య, మరేం పర్లేదు.
ఏవో చిన్న చిన్న టెస్టులు చేయాలంట, అవి చేయించుకుని వెళ్దాం. ఈ మాత్రం దెబ్బకి టెస్ట్లేంటుదయ్? ఏమో డాక్టర్ గారు చెప్పారు. ఉదయ్ గారు, డీకోడ్ అవ్వడం లేదండి. డీకోడ్ అవ్వట్లేదా? అవ్వకపోవడం ఏంటి? నేనేంటి ఇలా చిక్కుకుపోయాను? ఇప్పుడు నేనెలా తప్పించుకోవాలి? నాగభైరవ, నేను ఐశ్వర్యని. చెప్పైశ్వర్యా, ఇదిగో నేనొక ప్రాబ్లంలో చిక్కుకుపోయాను నాగభైరవ. ఏంటా సమస్య? ఏంటి, ఇంత జరిగిందా? అవును నాగభైరవ, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకు, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. ఇదిగో నువ్వేం చేసినా త్వరగా చెయ్యి. అలాగే. ఇదిగో నేను తర్వాత మాట్లాడతాను, ఉదయ్ వచ్చేస్తున్నాడు. ఏంటమ్మా, పమ్మీ గురించి ఆలోచిస్తున్నావా? నేనున్నానుగా, పమ్మీకేం కాదు. ఈ తాయెత్తు లావణ్య కడితే ఇక ఏ ప్రాబ్లము ఉండదు స్వామి. లావణ్య, లావణ్య, అమ్మమ్మ వచ్చినట్టుంది. లావణ్య, ఏంటమ్మా? ఏం లేదమ్మా, లోపల ఒక్కదానివే ఏం చేస్తున్నావా అని పిలిచాను. ఏంటమ్మా అలా ఉన్నావు? ఎవరు? ఏంటమ్మా ఏమైంది? నన్నెవరో ఇక్కడ గిచ్చారే. ఏంటమ్మా ఏమైంది? నన్నెవరో నెత్తి మీద కొట్టారే, కానీ ఎవరు కనపట్టలేదు. ఏదో నా భ్రమై ఉంటుందిలే. అది కాదు లావణ్య. అమ్మో, నా చెవి. మళ్ళీ ఏమైందమ్మా? ఎవరో నా చెవి మెలితిప్పారే. అమ్మా, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, మూడో వ్యక్తి ఎవరు లేరు. అదే నాకు అర్థం కావట్లేదే, కానీ నా చెవు ఎవరో మెలిపెట్టారు. అబ్బా, అబ్బా, ఈసారి ఏమైందమ్మా? ఎవరు? ఎవరు చెక్కలు గింతలు పెడుతున్నారా? అవునే, నిజంగానే నాకు ఎవరో చక్కెర గింతలు పెడుతున్నారు. ఇంకా చాలా ఆపమ్మా, ఇక్కడ ఎవ్వరూ లేరు.
అది సరే, అల్లుడు గారంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకే అంత డల్గా ఉన్నావు? ఓ పక్క అక్కకి ఎవరో పాప సమస్య, ఇంకో పక్క నా సమస్య. నీ సమస్య ఏంటి? నీకు చెప్తే తిడతావు. ఏంటో చెప్పు. నా కడుపంతా మళ్ళీ తేలిగ్గా ఉందమ్మా. అమ్మో, ఇది మళ్ళీ మొదలు పెట్టింది. నీకు దండం పెడతానే తల్లి, మళ్ళీ అలా మాట్లాడికే తల్లి. అమ్మో, అమ్మ కడుపులో నేను లేకపోతే తేలిగ్గా ఉంటుంది కదా. అయితే నేను వెంటనే వెళ్ళిపోతాను. అమ్మా, మళ్ళీ ఒకటి చెప్తాను, నువ్వేమన్నావు కదా? ఏంటో చెప్పు. ఇప్పుడు నా కడుపు బరువుగా, కడుపులో బిడ్డున్నట్టుందమ్మా. కావాలంటే చూడు. అయ్య బాబోయ్, నీతో మేము చచ్చిపోతున్నావే. అందుకే నీకోసం పక్కిరి బాబా దగ్గరికి వెళ్ళి తాయి తీసుకొచ్చాను. ఆగు. ఏంటమ్మా? ఇది పక్కిరి బాబా ఇచ్చిన తాయెత్తు. ఇది నీ చేతికి కడితే నీకు ఏ టెన్షన్ ఉన్నా పోతుందంట. ఇక నీ కడుపు కూడా తేలిగ్గా ఉండదు. అమ్మమ్మ, తాయెత్తు కట్టగానే నన్నేదో బంధించినట్టు అనిపిస్తోంది. అబ్బా, అమ్మా. అనుష, 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 అనుష. అన్నయ్య, అన్నయ్య, ఏంటమ్మా? పాపగాని అటువైపు వచ్చిందా? రాలేదమ్మా. ఏ ఇంట్లో లేదా? లేదన్నయ్య, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. బయట పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళిందేమోలే. ఈ మాత్రం దానికి కంగారెందుకు? మామూలుగా అయితే నేను అలాగే అనుకునేదాన్ని. కాని ఇందాక పార్థు గారు పాపను విసుక్కున్నారు. ఏం లేదు, ఒకవేళ అలాగే ఎక్కడికైనా వెళ్ళిందేమోనని నా భయం. విసుక్కున్నాడా? ఎందుకు? ఏముందన్నయ్య, మామూలేగా. పాప వచ్చాక ఆయన గారికి విసుక్కోవడం బాగా ఎక్కువైపోయిందిగా. ఇంతకీ మరి పాప ఎక్కడికి వెళ్ళినట్టు? ఏముంది, ఎలా వచ్చిందో అలాగే పోయింది. మీరెందుకు ఇంకా కంగారు పడ్డావు? అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు వదిన గారు? అసలు తనెవరు? మీ మేనకోడలు, పార్థు గారి రక్తం పంచుకొని పుట్టిన కన్న కూతురు. ఆల్రెడీ DNA టెస్ట్ రిపోర్టులో కూడా ఆయనే తండ్రి అని తెలిసింది కదా. ఆ పాప ఈ ఇంటి వారసురాలు. అమ్మా అమూల్య, ఈ అక్క తమ్ముడి సంగతి తర్వాత, ముందు పాప ఎక్కడుందో చూద్దాం పద. అమ్మా అమూల్య, ఒకవేళ మన ఆట పట్టించడానికి సరదాగా ఎక్కడైనా దాక్కుందేమో? ఎప్పుడు దాక్కున్నా బెడ్ వెనకే దాక్కుంటుంది. అక్కడ కూడా చూశానన్నయ్య, లేదు. అన్నయ్య, మీరు బాల్కనీ వైపు వెళ్ళి చూడండి, నేను గార్డెన్ లో చూస్తాను. అలాగేనమ్మా, పత్రిపుర. అనుష, అనుష, అనుష.
ఇక్కడ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమో. అనిషా, త్రిపుర నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అనిషా, అనుష, ఏ అనుష, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడికి వెళ్ళింది అనుష? ఛీ! అనుష, కనిపించిందా? సరే కిందకి వెళ్దాం రా. సరే. అయ్యో, ఎక్కడైనా కనిపించింది అన్నయ్య? ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించడం లేదు. నాకెందుకు టెన్షన్ గా ఉందన్నయ్య. ఐశ్వర్య, ఏమైంది? అలా ఉన్నావేంటి? ఏం లేదు ఉదయ్, నేను బానే ఉన్నాను. నాగభైరవుడు నేను చూసుకుంటానన్నాడు. నన్ను ఈ గండం నుంచి ఎలా గట్టెక్కిస్తాడో ఏంటో. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే ఐశ్వర్య, లోపలికెళ్ళు. వచ్చేసావా? ఇప్పటి వరకు చాలా టెన్షన్తో చచ్చిపోయాను అనుకో. చెప్పాను కదా ఐశ్వర్య, నేను చూసుకుంటానని. నాకు నమ్మకం ఇప్పుడు వచ్చింది నాగభైరవ. అవును, నువ్వేంటి ఈ డాక్టర్ గెటప్ లో? నిన్ను కాపాడడానికి ఇదే మంచి మార్గం అనిపించింది. మరి అసలు డాక్టర్ ఎక్కడా? ఏదేమైనా నువ్వు వచ్చావు, అది చాలు. నువ్వు వెళ్ళి ఆ బెడ్ మీద పడుకో. మిగిలిన డ్రామా నేను బయటికెళ్ళి నడిపిస్తాను. అలాగలాగే. మీరేనా ఉదయ్? అవును డాక్టర్. ఐఎమ్ డాక్టర్ నాగ్. హలో. డాక్టర్ అమిత్ గారు అర్జెంట్ సర్జరీ కేసు ఒకటి రావడంతో నన్ను కేసు అటెండ్ అవ్వమన్నారు. ఐశ్వర్య టెస్ట్లు చేశారా డాక్టర్? చేశాను, రిపోర్ట్స్ కూడా చూశాను. ఆ అమ్మాయి బాడీలో ఎలాంటి విషయం లేదు. షీ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. అమ్మాయి బ్లడ్ మళ్ళీ నార్మల్గానే ఉంది. అదే డాక్టర్, మరి తన బ్లడ్ బ్లాక్ ఎందుకు మారింది? నాకు అదే అనుమానం వచ్చి మీరు తెచ్చిన బ్లడ్ శాంపుల్ని మళ్ళీ టెస్ట్ చేశాను. ఆ బ్లడ్ శాంపుల్లో ఏదో కెమికల్ లిక్విడ్ కలిసింది. అందువల్ల అలా బ్లాక్గా మారిపోయింది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే అప్పుడే ఫ్లోర్ క్లీన్ చేసి ఉంటారు. ఆ క్లీనిక్ కోసం వాడిన లిక్విడ్ కాస్త బ్లడ్లో కలిసి ఉంటుంది. అంతే తప్ప అమ్మాయి బాడీలో ఏ విషయం లేదు. అమ్మాయి బ్లడ్లో ఏ ప్రాబ్లము లేదు.
ఇంక మీరు ఆవిడ్ని నిశ్చింతగా ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. ఓకే డాక్టర్. యా. ఉదయ్, రిపోర్ట్స్ వచ్చాయా? డాక్టర్ గారు ఏమన్నారు? వచ్చాయి. ఏ ప్రాబ్లం లేదన్నారు. అంతా నార్మల్గానే ఉందంట. చెప్తే విన్నావా? అనవసరంగా తీసుకొచ్చు. డబ్బు వేస్ట్, టైం వేస్ట్. వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరదామా? పద. అలా ఉన్నారంటే ఏమైంది? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? మీ కళ్ళు చల్లబడ్డాయా? ఏం జరిగింది? పాప కనపడలేదు పార్థు.